హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 22వ తారీఖు అండి. ఈరోజున్న టాప్ 5 ముఖ్య ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక రుణాలకు సంబంధించి ఎవరైతే లోన్ తీసుకున్నారో లేదంటే రికవరీకి సంబంధించి ఆర్బీఐ నుంచి కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో చూద్దామండి వివరాలు. అంటే రుణాలు ఎవరైతే తీసుకున్నారో మళ్ళీ కూడా వసూలు చేసే విషయంలో ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో లోన్ల రికవరీ పేరుతో కస్టమర్లను వేధించే బ్యాంకులు, ఎలాంటి బ్యాంక్ అయినా అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్య నిబంధనలు ఇక రూపొందించిందనమాట. దీనిపైన కండక్ట్ ఆఫ్ ద రెగ్యులేటెడ్ ఇక ఏదైతే రికవరీ ఆఫ్ ద ఏజెంట్ పేరుతో ముసాదాయిని కూడా ప్రతిపాదించింది. దీనిపైన మే 31 వరకు వాటాదారులు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించబోతుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రాబోతున్నాయి. వ్యక్తిగతంగా కాదు, హోమ్ లోన్ విషయంలో రుణగ్రహీత సకాలంలో తిరిగి చెల్లింపులు చేయనప్పుడు మొబైల్ ఫోన్లు, అదేవిధంగా ల్యాప్టాప్లు కావచ్చు, వీటిపైన ఇంకా వాటిని ఫీచర్ అని నిలిపివేయడం బ్యాంకు మార్గదర్శకాలు అయితే ఉంటుంది. కాబట్టి మొబైల్, ట్యాబ్లెట్ వంటి కొనుగోళ్ల కోసం బ్యాంకు రుణం ఇచ్చిన సందర్భంలో మాత్రమే ఫోన్లు ఏదైతే ఫీచర్ను నిలిపివేసే హక్కు అనేది బ్యాంకుకి అయితే ఉంటుందని చెప్తున్నారు. అది కూడా ఇక లోను బకాయిలు పడిన 90 రోజులు దాటిన తర్వాత, అంటే 60 రోజుల వరకు ఏం పర్లేదు, ఇక 3 నెలల తర్వాత మాత్రమే ఫీచర్లు అనేది వాటిని లాక్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చిన కస్టమర్లు స్పందించకుంటే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఫోన్ బ్లాక్ సంబంధించి చేసినప్పటికీ ఇంటర్నెట్, ఇక ఏదైతే అత్యవసర ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ ఎమర్జెన్సీ అలర్ట్లు ఇవన్నీ కూడా నిలిపిరాదని చెప్పేసి, అదేవిధంగా ఫోన్పై ఉన్నటువంటి ఆంక్షలు తొలగించాలని చెప్పేసి సూచించింది. దీనిపైన దాదాపుగా పేమెంట్ చేసిన తర్వాత ₹250 చొప్పున గంట చొప్పున ఇక చెల్లించాల్సి అయితే ఉంటుంది. అన్ని ఫీచర్లు వెంటనే బ్యాంకులు, ఉద్యోగులు కావచ్చు, రికవరీ ఏజెంట్లు చేసిన అన్ని మళ్ళీ సరిచేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఇందులో ప్రధానంగా అన్ని కాల్స్ను కావచ్చు, నెంబర్స్ను కావచ్చు, వ్యక్తిగత డీటెయిల్స్ అనేది ఎక్కడ కూడా తీసుకోవద్దని చెప్పేసి ఆర్బీఐ క్లియర్గా స్పష్టంగా అయితే తెలియజేసింది అనమాట. సో ఇక మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారండి. రాష్ట్రంలో దాదాపు ఎండలకు తాళలేక 22 మంది మృత్యువాత పడ్డారనమాట. రాష్ట్రం అగ్నిగుండంగా 20 జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలులతో ఉడికిన దాదాపుగా 244 మండలాల్లో అయితే ఉన్నాయని చెప్తున్నారు. అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత, ఎండ తీవ్రత ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. క్లారిటీగా అయితే చదువుతాను, వినండి. అసలు ఏం చెప్పారు ఏంటన్నది. అంటే ప్రభుత్వం చేయుత పెన్షన్లకు సంబంధించి అక్రమాలకు సంబంధించి అరికట్టేందుకు చేపట్టినటువంటి లబ్ధిదారులను సంబంధించి గుర్తించడానికి సర్వే అనేది చేస్తున్నారు. అదేవిధంగా టెక్నాలజీ వాడుకుంటున్నారు. సాంకేతికతో కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతుంది అంటున్నారు. ఇక ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే, ఇక పంచాయతీ కార్యదర్శి యాప్ ద్వారా వివరాలు అనేది నమోదు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు, తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని చెప్తున్నారు. పెన్షన్లు అసలు లబ్ధాలు గుర్తించేందుకు ఈ నెల 15 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో మండలాల వారీగా ఇక పంచాయతీ కార్యదర్శులు ఇంటింటి సర్వే ప్రారంభించారు. ముఖ గుర్తింపు విధానం ద్వారా అక్రమార్కులను, ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరి తొలగించేందుకు గాను చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క గ్రామాల వారీగా అయితే ఇక సర్వే చేస్తూ ప్రభుత్వం దాదాపుగా ఒక గ్రామంలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఒక గ్రామం సంబంధించి దాదాపుగా 3104 మంది లబ్ధిదారులు. ప్రతి నెల కూడా 71,78,544 పెన్షన్ డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందన్నమాట. వీరందరినీ కూడా పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పంచాయతీ కార్యదర్శి లైవ్ అథెంటికేషన్ అనేటువంటి ధృవీకరణ కింద మొబైల్ యాప్లో వివరాలు అనేది ఫేస్ అథెంటికేషన్ అయితే చేస్తున్నారనమాట. అయితే కొన్ని చోట్ల ఏం జరుగుతుందనంటే అదే ఏరియాలో కావచ్చు, మిగతా కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా
కొంతమందికి ఏం చేస్తారంటే పెన్షన్ డబ్బులు పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుతున్నాయి, గ్రామాల్లో బ్యాంకులో కూడా డబ్బులు అనేది జమ చేస్తూ ఉన్నారు. ఇలా బ్యాంకులో పెన్షన్ జమ అయ్యే వారి సంఖ్య వచ్చేసి ఎవరెవరికి ఇస్తున్నారంటే వృద్ధులకు ఇస్తున్నారు, వితంతులకు ఇస్తున్నారు, అంటే దివ్యాంగులకు కూడా అందిస్తున్నారు. వీరందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ అథెంటికేషన్, లైవ్ అథెంటికేషన్ కూడా చేయనున్నారన్నమాట. ఇప్పటికే చేపట్టారు. అయితే మారుమూల గ్రామాల్లో ఏం జరుగుతుందంటే పంచాయతీ కార్యదర్శి వచ్చినప్పుడు సిగ్నల్ లేక ఇంటర్నెట్ పని చేయకపోవడంతో ఇక ప్రక్రియ అనేది సజావుగా జరగడంలో ఇక జాప్యం జరుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారికి ఫేస్ అథెంటికేషన్, అందులో ఐరిస్ అనేది తప్పనిసరిగా పడాలన్నమాట. సో కొంతమందికి రావడం లేదు, వేలిముద్రలు అనేది తీసుకోవాల్సినటువంటి ఉండగా కూడా ఆప్షన్ అనే యాప్లో అయితే చూపించడం లేదన్నమాట. ఇక దాంతోపాటు కొన్ని గ్రామాల్లో లబ్ధాలు స్థానికంగా నివాసం అయితే ఉండడం లేదు, ఎక్కడో ఉంటున్నారు. అటువంటి వారు కూడా సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి వారికి సమాచారం ఇచ్చి కార్యదర్శి ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తున్న వైనం కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే కొన్ని జిల్లాలలో దాదాపుగా ఒక 70% మేర కంప్లీట్ చేశారన్నమాట. సో అదేవిధంగా ఏరివేత అనంతరమే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి 2 లక్షల పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం చెప్తున్నారు కాబట్టి, సో చేయుత పెన్షన్లో అక్రమార్కులను తొలగించిన తర్వాత ప్రభుత్వం కొత్త పెన్షన్లకు మంజూరు చేసేందుకు గాను ఇక వేగవంతం చేసిందన్నమాట ప్రక్రియ అంతా కూడా. అనర్హులను ఏరివేత అనంతరమే ఈ లబ్ధిదారులందరికీ పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటనేది ఫైల్ అనేది ముందు కదులుతూ మోక్షమైన జూన్ తెలంగాణలో రాష్ట్ర ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కొత్తగా పెన్షన్ల మంజూరుకు కసరత్తు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్లో భర్త లేదా భార్య మృతి చెందితే బదిలీ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చేయుతకు సంబంధించి సర్వర్ల సమస్య అనేది వచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో యాప్లో నమోదు అన్నమాట. పంచాయతీ కార్యదర్శులు తిప్పలు పడుతున్నారని చెప్తున్నారు. మొత్తం మీద అయితే మీరు తప్పనిసరిగా 44 లక్షల మంది పెన్షన్ లబ్ధాలు పంచాయతీ కార్యదర్శికి తప్పనిసరిగా ఏదైతే ముఖ గుర్తింపు యాప్ ఉందో ఆ యాప్లో అయితే మనం అంటే లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడే మాత్రం మనకు పెన్షన్లు నిలిపివేయకుండా అలాగే ఉంటుందన్నమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని చిన్న అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి. ఈ ప్రాసెస్ మీరు ఒకవేళ కంప్లీట్ చేసుకున్నారా, ఏ జిల్లా ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునగ తోటలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏం చెప్తున్నారంటే ఉపాధి హామీ పథకం, ఇప్పుడు కరువు పని అంటాం కాబట్టి దాంట్లో వచ్చేసి 553 మండలాలకు ఒక్కో ఎకరం చొప్పున సాగు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ బాధ్యత అంతా పెంపకం బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించడం జరుగుతుందని చెప్పేసి, రాష్ట్రంలో సాగు కేవలం 800 ఎకరాలు మాత్రమే రంగారెడ్డి, వికారాబాద్ కొన్ని జిల్లాల్లో మాత్రమే పరిమితం అయింది కాబట్టి, సో ఇక ఇల్లు పొలాల వద్ద మొక్కలు వేసుకుంటున్నారు. కాయలతో పాటు ఆకులు, వాటి పొడులు, విత్తనాలు, ఇక నూనెకు భారీ డిమాండ్ అయితే ఉందని చెప్తున్నారు. వీటన్నిటిని కొరత దృష్ట్యా వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు కాబట్టి నేపథ్యంలో సెల్ఫ్ స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా మునగ తోటలు ఇప్పించేందుకు గాను ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక మండలానికి 1 ఎకరం చొప్పున అయితే ప్రత్యేకంగా కేటాయించాలని చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా భూమి అనుకూలంగా ఎంపిక చేసి ఇక వాటిని నెలాఖరులుగా భూమి ఎంపిక, మొక్కలు ఇవన్నీ కూడా ఎంపిక చేయబోతున్నారు. వారికి మహిళలకు సంబంధించి తోట పెంపకం శిక్షణ కూడా ఇస్తారన్నమాట. ఈ వర్షాకాలం సీజన్ నుంచే స్టార్ట్ కాబోతున్నట్లుగా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట మనకు.